నిరీక్షణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్ సంఘముల తరపున ప్రభు పేరిట మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనములు. ఈరోజు దేవుని వాగ్దానం 91వ సంకీర్తన 3వ చరణం. వేటకాని ఊరిలో నుండి నిన్ను విడిపించును. దేవునిని ఆశ్రయంగా చేసుకునే వారికి దేవుడు కనిపించని శత్రువుల ఉచ్చు నుండి, భయంకరమైన వ్యాధుల నుండి కాపాడి విడిపిస్తాడు. ఇది కేవలం శారీరక రక్షణయే కాదు, ఆత్మీయ రక్షణ మరియు నిత్యజీవ రక్షణను సూచిస్తుంది. విశ్వాసి దేవునితో ఉన్నంత వరకు, దేవుడు విశ్వాసితో ఉన్నంత వరకు ఏ ఉచ్చు, ఏ వ్యాధి అతని జీవితాన్ని జయించలేవు అని ఈ వచనం మనకు భరోసానిస్తుంది. వేటకాని ఉరి అంటే పక్షులను పట్టుకునే వల. అది దృశ్యంలో కనిపించని ప్రమాదాలు, శత్రువుల కుతంత్రాలను సూచిస్తుంది. 1 పేతురు పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. విశ్వాసి జీవితంలో కనిపించని వలలు, పాశాలు, శత్రువుల ఉచ్చులు ఉంటాయి. కానీ దేవుడు మన రక్షకుడిగా ఉండి వాటన్నిటి నుండి కాపాడుతాడు. మన రక్షకుడు పాపపు ఉచ్చు నుండి విమోచించాడు. ఇది కేవలం శారీరక రక్షణకే కాదు, పాపము మరియు సాతాను ఉచ్చు నుండి రక్షించబడడాన్ని సూచిస్తుంది. దేవుని ఆశ్రయం చేసుకున్నవాడు కేవలం బాహ్య రక్షణనే కాదు, అంతరంగ శాంతి, ధైర్యాన్ని కూడా పొందుకుంటాడు. 124వ సంకీర్తన 7వ చరణం. పక్షిని పట్టుకున్నట్టుకు వేసిన ఉచ్చు నుండి తప్పించుకున్న పక్షి వలె మన ప్రాణమును దేవుడు తప్పించుటకు సమర్థుడు. అటువంటి గొప్ప కాపుదల ఆయన మనకిచ్చేవాడు. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 26వ వచనం. దేవుని ఆధారం చేసుకుని విశ్వాస జీవితమును కొనసాగిస్తే ఈ లోకంలో ఎదురయ్యే ఏ పాపపు ఉచ్చులో పడకుండా మన కాళ్లను కాపాడి నడిపిస్తాడు. ప్రతి విశ్వాసికి ప్రతి దినం ఈ కాపుదల, భద్రత అవసరం. దానికి ప్రతి దినం దేవుని ఆధారం చేసుకునే వారంగా ఉండాలి. ఆమేన్.